కేసులో వైసీపీఏ అసలు సూత్రధారి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఈ తయారవడం అనేది వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్లే చేయించి, వాళ్లే లీక్ ఇచ్చుకుని, వాళ్లే వాళ్ళ పేపర్లలో రాసుకుంటూ మొత్తం చెప్పా కదా ఇందాక, డ్రాగా వాళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. సో దీన్ని బట్టి మీ విశ్లేషణ ఏంటి ఈ కేసు మీద? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం. నమస్కారం సార్. ఇక్కడ మీరు ముందే చెప్పారు ఇంట్రోలోనే, బ్రహ్మ రాక్షసి కోతిపుండు. సరే, అసలు ఏపీకే పుండుగా మారింది, వైసీపీ పుండు కాదంట. ఆంధ్రప్రదేశ్ కే ఇది ఒక పెద్ద పుండు, ఏది ఒక క్యాన్సర్ గా ఉన్నటువంటి దీంట్లో డిస్టిలరీలన్నీ డెత్ ఫ్యాక్టరీలుగా మార్చారు వెంకటకృష్ణ గారు. ఆఫ్రికా మోడల్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారంటూ మొత్తం డిస్టిలరీలు, అసలు డిస్టిలరీ పెట్టాలంటే దగ్గర దగ్గర 100 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు అవుతుంది. అట్లాంటిది వీళ్ళు 10 లక్షలకే పెట్టి పారేశారు. చిన్న గది మొత్తం అంతా పెట్టేసేసుకోవటం, దాంట్లో చిన్న చిన్న మెషిన్లు పెట్టుకోవటం, వీళ్ళే తయారు చేయటం, వీళ్ళే అమ్మేయడం. అదే కదా అక్కడ మొలకల చెరువులో ఒక చిన్న గది అద్దెకి తీసుకుని వాడు ఎవడో కొడాలి శ్రీనివాసరావు పేరు మీద. ఇప్పుడు మీరు ఆల్రెడీ జోగి రమేష్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. జోగి రమేష్ వీడియోతో పాటు ఇది కూడా మీరు రిలీజ్ చేసి ఉండాల్సింది. జనార్దన్ కూడా మాట్లాడాడు, జనార్దన్ కూడా సెల్ఫీ వీడియో ఇచ్చాడండి. స్పష్టంగా చెప్పాడు జోగి రమేష్ ని ఏ తారీఖు కలిశాడు, కలిసినప్పుడు రమేష్ పక్కన ఎవరున్నారు, ఎవరో నాగిరెడ్డి, అతను పిఏ రాము, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని బయటికి పంపించాడు, తర్వాత నన్ను మాట్లాడాడు. నన్ను ఆఫ్రికా పంపిందే జోగి రమేష్ అని అతను మాట్లాడాడు. అవును, అంటే అసలు ఇప్పుడు రావద్దన్నాడంట జోగి రమేష్ ని. అంతా నేను చూసుకుంటాను, నువ్వు రావసరం లేదు, నీకు బెయిల్ ఇప్పిస్తానని కూడా అన్నాడంటే జోగి రమేష్ ఇవాళ మాట్లాడిన మాటలు ఏది సిబిఐ ఎంక్వైరీ అడిగాడు అన్నారు కదా, అదే మీరు చెప్పిందే. అది కూడా ఇంట్రోలో అన్ని తేల్చేశారు, మీరు మొత్తం ఇచ్చేశారు. ఏంటి, సిబిఐని మేనేజ్ చేయగలరు, సిబిఐని మేనేజ్ చేయలేరు కాబట్టే ఇవాళ చంద్రబాబు పట్ల మరి ఆ విధంగా ధ్వజమెత్తాడు అనమాట. జోగి రమేష్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటి, పట్టాభి గారు చెప్పినట్టుగా, లేదు భానుప్రకాష్ గారు చెప్పినట్టుగా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ 17 నెలల్లో చూస్తున్నాం. దగ్గర దగ్గర $120 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని చెప్పి వస్తున్నాయని లోకేష్ చెప్పారు నిన్న. అంటే 11 లక్షల కోట్ల పెట్టుబడులు. వాళ్ళేమో గ్లోబల్ క్రైమ్ డెస్టినేషన్ గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గ్లోబల్ స్కామ్స్ డెస్టినేషన్ గా మార్చారండి. అందులో ఇది ఒక స్కామ్, ఏది ఈ లిక్కర్ స్కామ్ అనేది ఖండాంతరాలు దాటిపోయింది. ఇవాళ ఆఫ్రికా, లేకపోతే యూరప్, అటు అమెరికా, అసలు ఎన్ని ఖండాలండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి, మీరున్నారు సిబిఐ గురించి తర్వాత మాట్లాడదామని భానుప్రకాష్ గారితో కూడా చెప్పారు, అది 6 దేశాలకే అప్పట్లో లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపించింది సిబిఐ. మీకు గుర్తుండే ఉంటుంది. లెటర్ ఆఫ్ రొగేటరీస్ 6 దేశాలకు పంపిస్తే ఇప్పుడు 60 దేశాలకు పంపాలి. ఏది ఇప్పుడు ఇక్కడే ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం, యూరప్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అమెరికా, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్. మీరేదో సినిమా తీస్తారా అని కూడా అన్నారు. సినిమా తీయడానికి భానుప్రకాష్, పట్టాభి, లేకపోతే కూటమి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆ సినిమా వాళ్ళు తీసేటట్టున్నారు. ఆల్రెడీ వాళ్ళు సినిమాలు తీశారు ఈ డబ్బులతోనే. ఏది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దానికి పెట్టినటువంటి ప్రొడక్షన్ నేమ్ ఏంటో తెలుసా? ఈడీ ఎంటర్టైన్మెంట్స్. ఏదో స్పై అని ఏదో చాలా సినిమాలు కూడా తీశారు కసిరెడ్డి రాజు. చాలా తీశారు. ఇప్పుడు A34 నిందితుడు ఇవాళ వెంకటేష్ నాయుడు, కొత్త విషయం మీరు చూసే ఉంటారు, మీకు వచ్చేసి ఉంటాయి. ఏంటి, అతను ఏదో వీడియోలు ఇప్పుడు ఆల్రెడీ అంత ముందు బయటకు వచ్చాయి, ఇప్పుడు ఆ ఫోన్ ఓపెన్ చేయమని ఆదేశించిందంట. అవును, కోర్టు అనుమతించింది అతని ఫోన్ ఓపెన్ చేయడానికి. వెంకటేష్ నాయుడు ఫోన్ కనుక ఓపెన్ చేస్తే ఇంకెన్ని వస్తాయో బయటికి అలాంటి వీడియోలు. అతను ఒక పవర్ బ్రోకర్. అప్పట్లో ఏంటి, అన్ని పార్టీలతో అతనికి సంబంధాలు ఉన్నాయి వెంకటేష్ నాయుడు. అసలు చూసారా